వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో పెంచిన వంట గ్యాస్ సిఎన్జి ధరలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఇరాక్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంపై కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. ఈ పెంపు వల్ల సామాన్యులపై భారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సిఐటియు నాయకులు బషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే చొరవ చూపి గ్యాస్ సమస్యను పరిష్కరించి ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని పోచమ్మలో ఆటో డ్రైవర్లందరూ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు యుద్ధాల వల్ల ఈరోజు ఇరాన్పై ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేసిన యుద్ధాల వల్ల ఈరోజు గ్యాస్ అనేది చాలా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే సుమారు ఈ వరంగల్ నగరంలో ఒక 25-30 వేల ఆటోలు ఉంటాయి. ఈ ఆటోలు ఏంటంటే సిఎన్జి ఆటోలు. ఈరోజు గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నాయి 4 సెంటర్లు. 4 సెంటర్లో ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారు 4 గంటలు 5 గంటలు పడుతుంది గ్యాస్ దొరకాలంటే. దీనివల్ల ఏంటంటే ఈరోజు గ్యాస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. గ్యాస్ పెరగడం వల్ల ఈరోజు రేట్లు పెంచే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగినాయి. మనం చూసాం ఇప్పుడు చికెన్ సెంటర్లు ఈరోజు నుండి బంద్ చేశారు. ఈ రోజు ఎందుకంటే వాళ్ళకి ధరలు పడుతుందని చెప్పేసి సుమారు 300 దాకా ధర పోయింది. అంటే ఇదే కాకుండా నిత్యావసర వస్తువులు పెరిగే అవకాశం ఉంది, ధరలు పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్లు బతికే పరిస్థితి లేదు. ఒక పక్క రాపిడో ఊబర్ లాంటి సంస్థలు వచ్చి చాలా లాజ్ చేస్తున్నాయి. ఈరోజు కిరాయిలే పరిస్థితి లేదు. డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా కూడా గవర్నమెంట్కి ఎన్నోసార్లు చెప్పాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేసినా కూడా ఇప్పటిదాకా పడిచిన పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, గ్యాస్ బాగానే దొరుకుతుంది, గ్యాస్ మంచిగానే వస్తుందని చెప్తాను. ఇది చెప్పుకుంటేనే ఆ యుద్ధాన్ని ఈరోజు ఆపే పరిస్థితి లేదు. పోనీ యుద్ధం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎట్లా ఉందంటే ఇటు కాకుండా అటు కాకుండా ఈ మూలిగే నక్కపై తాడుపడ్డ పడినట్టుగా ఈరోజు కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం వైఖరి కరెక్ట్ లేదు. దీనివల్ల కార్మికులు ఇబ్బంది పడతారు, యావత్ ప్రజలు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మేము ఆటో వాళ్ళం ఈరోజు పూట గడిచే పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే ఒక పక్క గ్యాస్ దొరకలేదు, ఇంకో పక్క మాకు కిరాయిలు ఎదురు ఇవన్నీ సంస్థలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఉద్దేశించి ఈరోజు డ్రైవర్లు అందరం కలిసి పోచమ్మ ఏరియాలో ధర్నా చేయడం జరిగింది. నా పేరు మొహమ్మద్ బషీర్.